దానం నాగేందర్ ఫిరాయింపు కేసు తుది విచారణ మొదలైంది. నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగియనుంది. దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషనర్లుగా ఉన్నారు. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు దానం వర్సెస్ మహేశ్వర్ రెడ్డి కేసులో ఓరల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు స్పీకర్. విచారణ తరువాత తీర్పు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. కడియం కేసులో ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ దానం కడియం కేసులో ఒకేసారి తీర్పును ఇవ్వనున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, దానం నాగేందర్ ఫిరాయింపు కేసు తుది విచారణ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాకేష్? నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ పూర్తి కాబోతా ఉంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపైన గత కొన్ని నెలలుగా విచారణ చేపట్టిన స్పీకర్ ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి కాబోతుంది. ఇందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఉన్నారు. మొన్ననే కడియం శ్రీహరికి సంబంధించిన కేసు విచారణ పూర్తయింది. విచారణకు సంబంధించి తీర్పును రిజర్వ్ చేశారు స్పీకర్. ఇక ఈరోజు దానం నాగేందర్కి సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. అయితే ఈ కేసులో 2 పిటిషనర్లు ఉన్నారు. ఒకటి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి వెళ్ళి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాదనలు, అలాగే దానం నాగేందర్ తరఫున వాదనలు మొన్ననే పూర్తయ్యాయి. ఇక రెండో పిటిషనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ పైన ఈరోజు తుది విచారణ సాగుతూ ఉంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్స్, అలాగే దానానికి సంబంధించిన అడ్వకేట్ల సంబంధించి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఈ అంశంపైన పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ సంబంధించి కడియం కేసు, అలాగే దానం కేసు 2 కేసులు కూడా తీర్పు రిజర్వ్ చేసి ఒకరోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఆ డేట్కి సంబంధించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారనే దానిపైన స్పీకర్ కార్యాలయంలో అధికారికంగా ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఓవైపు సుప్రీంకోర్టు వరుసగా గడువు విధిస్తున్న నేపథ్యంలో స్పీకర్ కూడా విచారణ వరుసగా వేగవంతం చేస్తూ పూర్తి దశకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ 2 విషయంలో స్పీకర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యంగా దానం కేసులో మాత్రం చాలా సస్పెన్స్ అనేది ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ B5 పైన పోటీ చేసిన నేపథ్యంలో అనర్హత వేటు పడుతుందా లేదనే దానిపైన కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ అంశంపైన బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈరోజు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఎప్పుడు తీర్పు ప్రకటించబోతుంది అనేది స్పీకర్ కార్యాలయం ఈరోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.